అమెరికాతో పోలిస్తే రాష్ట్రంలోని చిన్నారుల్లోనే ఎక్కువ ప్రతిభ దాగి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ వార్షికోత్సవంలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ సహా ఆయన పాల్గొన్నారు. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతోనే భువనేశ్వరి డబ్బు, సమయం విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం ప్రస్తుత తరానికి అవకాశాలు మరింత విస్తృతం కానున్నాయన్నారు. అమెరికా కంటే ఇండియాలో ఉండే పిల్లలకుండే ప్లస్ క్వాలిటీ మీరు చూస్తే అమెరికాలో కాంప్లసెన్సీ ఉంది, మాకు అన్నీ ఉన్నాయని. కానీ ఇక్కడంతా మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరిలో ఒక పట్టుదల ఉంది, మేము పైకి రావాలి, మేము కష్టపడాలి, మా జీవితాలు సెటిల్ కావాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. అలాంటి పిల్లలకు కానీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్తో సమానంగా క్షేత్రస్థాయిలో కూడా అధ్యయనం పెట్టి ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ రావాలి. నేను అందుకని ఇప్పుడే మేనేజ్మెంట్ కోరుతున్నా, భవిష్యత్తులో మీరు ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కాలేజీలో వస్తాయైతే ఒక యాంగిల్ అయితే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచే ఇన్నోవేషన్లో మీరు ముందుండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తున్నాం. ఆ ఇన్నోవేషన్ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తయారు చేస్తున్నాం. ఈ ఇన్నోవేషన్లో బ్రేక్ త్రూస్ వస్తే మొత్తం సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇండియాలో కానీ ప్రపంచం మొత్తం చేసే పరిస్థితి వస్తుంది.